శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జీవితాంతం వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదృష్ట యోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశుల్లోకెల్లా తులారాశి అత్యంత అదృష్టవంతమైనది. ఇది ఒక సెలబ్రిటీ రాశి మాట. మంచి ప్రభుత్వ గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు, మంచి పాపులారిటీ కలిగినటువంటి వారంతా కూడా ఇదే రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. తులారాశికి శుక్రుడు అధిపతి. అలాగే శుక్రుని యొక్క మూల త్రికోణ రాశి కూడా ఇదే అవటం వల్ల ఎక్కువగా వీళ్ళు ఒక సౌకర్యవంతమైనటువంటిది, బాగా ఉన్నత స్థాయి కుటుంబాల్లో జన్మించేవారు ఈ రాశిలో జన్మిస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ ఈ మధ్యకాలంలో ఈ తులారాశి, తులాలగ్నంలో మరి అమెరికాలో, విదేశాల్లో సెటిల్ అయినటువంటి మన హిందూ కుటుంబాల్లో జన్మించడం జరుగుతుంది. అలాగే మరి రాజకీయ నాయకులు కానీ, సినిమా నటులు, వీళ్ళ కుటుంబాల్లో కూడా ఈ లగ్నానికి లేదా ఈ రాశిలో జన్మించిన వారు జన్మించడం జరుగుతూ ఉంది. అంటే మరి డెప్త్గా పేర్లు ఎందుకు కానీ మీకు అర్థమై ఉంటుంది. ఇక ఈ తులారాశిలో శని భగవానుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు అన్నమాట. అంటే ఏంటంటే సేవాభావం, సర్వీస్ మెంటాలిటీ, నిజాయితీ, సింప్లిసిటీ, స్వచ్ఛంగా ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారి యొక్క జన్మత వస్తుంటాయన్నమాట. అంటే ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వీళ్ళు చాలా సింపుల్గా, చాలా నిడారంబరంగా, ఎటువంటి అంగు ఆర్భాటాలు లేకుండా జీవించడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే రాశిలో రవి నీచ పొందుతూ ఉంటాడు. అంటే ఇక్కడ పూర్వకాలంలో మరి రాజ్యాధికారం రాజులు పరిపాలిస్తూ ఉండేవారు అన్నమాట. అప్పుడు మేషరాశిలో రవి ఉచ్చ కాబట్టి ఆ రాశి వారి యొక్క హవా నడుస్తూ ఉండేది. అహంభావంగా, గర్వంగా, చాలా దుష్ట శిక్షణగా ఉంటూ ఉండేది. మరి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి దానికి చిహ్నంగా తులారాశిలో మరి శని ఉచ్చ పొందడం అంటది. ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంటుంది. ప్రభుత్వాలకి అంటే రాచరికానికి ఇక్కడ తావు లేదు అని చెప్పే విధంగా ఇదే రాశిలో రవి నీచ పొందడం జరుగుతూ ఉంటుంది. అందుకే మనకి స్వాతంత్రాన్ని, అంటే అప్పటిదాకా నడిచినటువంటి బ్రిటిష్ సార్వభౌమ అధికారాన్ని మనకి స్వతంత్రంగా తెచ్చిన వ్యక్తుల్లో మన మహాత్మా గాంధీ వారు ఇదే లగ్నంలో జన్మించడం జరిగింది. అంటే రాశి లగ్నం రెండు సమానమైన లగ్నం అన్నది చాలా పవర్ఫుల్ మాట. అంటే ఆత్మకారకుడు రవి లగ్నం ఇవన్నీ బలమైనవి. అందువలన ఈ తులా రాశిలో అంటే తులా లగ్నంలో జన్మించినటువంటి మహాత్మా గాంధీ గారు స్వాతంత్రాన్ని సంపాదించాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి పదవి పొందలేదు. నెహ్రూ గారికి, మిగతా అప్పటిదాకా కష్టపడినటువంటి ప్రముఖ నాయకులకి ఆయన పదవులు అప్పచెప్పి ఆయన సైడు ఉండిపోవడం జరిగింది. అదే మరి ఈ రాశి ప్రభావంతో తర్వాత మరి ప్రధానమంత్రులు అయిన వారిలో బాగా మనకి వాజ్పేయి గారు, కొంతమంది ప్రధానమంత్రులుగా కూడా, ముఖ్యమంత్రులుగా కూడా కొంతమంది మన స్వర్గీయ రామారావు గారు లాంటి వారు అందరూ వచ్చారు. బట్ ఏదైనా ఈ రాశిలో జన్మించిన వారు అదృష్టవంతులు. వీరు తమ కోసం కన్నా ఇతరులకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఇతరుల అభివృద్ధికి కారణమవుతుంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది సినిమా రంగానికి చెందినవారు, సాఫ్ట్వేర్ రంగానికి చెందినవారు ఎక్కువగా మరి ఈ రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా సౌకర్యాలు కూడా పొందుతూ ఉంటారు. అంటే వీళ్ళకి లాభస్థానంలో రవి ఉంటాడు. అంటే సహజంగా రవి 11వ స్థానంలో ఉంటే ఆ జాతకంలో ఉన్నటువంటి సర్వదోషాలు సాల్వ్ అవుతూ ఉంటాయి. మరి పుట్టుకతోనే వీళ్ళకి సహజంగా లాభాధిపతి రవి అవటం వల్ల ప్రభుత్వ సహకారం
ఎల్లవేళ ఉంటుంది. అంటే రవి అంటే ఇంక సామ్రాజ్యానికి సూర్యభగవానుడు విష్ణుమూర్తి రూపంలో మరి జాతకుడిని సర్వదా కాపాడుతుంటాడు కాబట్టి వీళ్ళు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉంటారు. మరి రవి సహకారం ఉంటే ఇందులో జన్మించిన వారు ప్రభుత్వ ఉన్నత అధికారులుగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా మరి వీళ్ళకి వచ్చేది అంటే దశమ స్థానం మరి చంద్రుడిది కర్కాటక రాశి. అంటే చంద్రుడే మనకి పాపులారిటీకి పేరు ప్రతిష్టలకు కారణమవుతుంటాడు. అటువంటి చంద్రుడు దశమాధిపతి అవడం వీళ్ళు పబ్లిక్ రిలేషన్ ఉన్నటువంటి వృత్తుల్లో అంటే సినిమా పరిశ్రమ అవ్వచ్చు, బాగా గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అవ్వచ్చు, వాటిలో ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. ఎక్కువగా ఏమవుతుందంటే ఒక సినిమా పరిశ్రమలో రాణించాలంటే అటు చంద్రుడు శుక్రుడు కూడా బలంగా ఉండాలి. శుక్రుడు విలన్ మాట, చంద్రుడు హీరో. అందుకని చంద్రబలం ఉన్నవాళ్ళు విలన్గా జీవితాన్ని స్టార్ట్ చేసిన హీరోగా మారడం జరుగుతూ ఉంటుంది. మన చిరంజీవి గారు అనుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో మోహన్ బాబు గారు అనుకోవచ్చు. డైరెక్ట్గా చంద్రుడే బలంగా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా హీరోగానే రాణిస్తారు. మన పాత హీరో అక్కినేని నాగేశ్వరరావు గారి లాగా. మొత్తం మీద ఏంటంటే శుక్రుడు చంద్రుడు ఎవరి జాతకంలో బలం ఉంటే వాళ్ళు అటు రాజకీయ రంగంలోనూ అటు సినిమా రంగంలో కూడా బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారికి ఎస్పెషల్లీ భాగ్యాధిపతి బుధుడు అవటం వల్ల మరి ఎక్కువగా వీళ్ళు ఎంత విద్య చదువుకున్నా కూడా ఎక్కువగా వ్యాపార పరంగా రాణించగలుగుతుంటారు, పబ్లిసిటీ రంగంలో రాణించగలుగుతుంటారు. అలాగే భాగ్యాధిపతి వ్యయాధిపతి కూడా రావడం వల్ల వీరు సంపాదించిన ధనంలో ఎక్కువగా గుప్త దానాలు, మంచి కార్యక్రమాలకి, దేవాలయాల అభివృద్ధికి, ఎవరైనా విద్యా సంస్థలకి ఖర్చు పెడతా ఉంటారు. ఎక్కువగా తులారాశి వారే పెద్ద పెద్ద విద్యా సంస్థలు స్థాపించి విద్య నేర్పించడం, పెద్ద పెద్ద వైద్యశాలలు నేర్పించి ఉచితంగా కంటి వైద్యం చేయడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారి యొక్క సేవాభావానికి నిదర్శనం. అంటే చిత్రం ఏంటంటే వీళ్ళు ఎంత ధనాన్ని డొనేషన్స్ రూపంలో మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారో వారి యొక్క సంపద కూడా అంత విపరీతంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు వ్యక్తిగతంగా మరి ఎవరితో కలిసి చేసినప్పుడు మాత్రం పెద్దగా కలిసి రాదు. ఒక వ్యాపారం కానీ ఒక సేవా సంస్థ కానీ ఏది చేసినా సింగిల్గా చేసుకుంటేనే మంచిది తప్ప ఒకరితో జాయింట్గా చేసినప్పుడు వారి యొక్క మనస్తత్వానికి వీరి మనస్తత్వానికి సరిపోకపోవడం వల్ల చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళ జీవితంలో శుక్రుడు వీళ్ళ వివాహం తర్వాత యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో ఈ తులారాశి తులాలగ్నంలో జన్మించిన వారికి ఆఫ్టర్ మ్యారేజ్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నేమ్ అండ్ ఫేమ్ కానీ, ధనం వృద్ధి చెందడం కానీ, పాపులారిటీ కానీ ఇవన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కూడా వీళ్ళ సంతానం పంచమం శని యొక్క మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల ఇనీషియల్గా స్ట్రగుల్ పడినా దాని తర్వాత వీళ్ళకన్నా గొప్ప స్థాయికి రావడం జరుగుతుంది. కానీ వీళ్ళంత గొప్ప వాళ్ళు కాలేకపోతుంటారు అన్నమాట. అంటే ఎందుకంటే ఇదే రాశిలో శని ఉచ్చులో ఉంటాడు, పంచమం శని మూల త్రికోణ రాశి అవ్వడం వల్ల వీరి యొక్క సంతానం వీరంత గొప్పవారు కాలేకపోతుంటారు. కానీ కొంతవరకు పర్వాలేదు. అంటే మీకు ఉదాహరణగా చూసుకోవచ్చు. బట్ ఒకళ్ళు పేర్లు మీకు ఉదాహరణగా చెప్పి వాళ్ళని కొద్దిగా చిన్నముచ్చడం ఉండదు, మనకు అంత ఇష్టం ఉండదు. కాబట్టి ప్రేక్షకులైనటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు. స్వభావసిద్ధంగా జ్యోతిష పరిశీలన చేస్తున్న వారు కామన్గా తెలుసున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఈ విషయం. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. అంటే వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళ మీద ఇంకా కృషి పెట్టాలి, వాళ్ళు ఇంకా కష్టపడాలి. తండ్రి తాతలు ఎంత కష్టపడ్డారో వారికన్నా మంచి కష్టపడితే వాళ్ళు స్వభావసిద్ధంగా వస్తారు. అంటే స్వభావసిద్ధంగా ఈ తులారాశి వారికి జన్మించిన సంతానం వీళ్ళకి బాగా ఉన్నత స్థితిలో ఉండగా జన్మిస్తారు. కాబట్టి అతి గారాభం వల్ల కానీ మరి డబ్బులు ఉన్నాయనే దీంతో కొంత గారాభంగా పెరగడం వల్ల కూడా ఈ స్థితి కొందరిలో రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలు ఇది తారుమారు కూడా అవ్వచ్చు. సో ఏదైనా విధిలిఖితం, పూర్వపుణ్యం, గత జన్మలో చేసుకున్నటువంటి ఫలితాలు, వారి తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యాలు, ఇవన్నీ కూడా జాతకుడు జీవన విధానం మీద ఆధారపడుతుంటాయి. బట్ ఏదైనా తులారాశిలో చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు మంచి టెక్నీషియన్స్గా రాణించగలుగుతూ ఉంటారు.
అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మంచి టెక్నాలజీ కలిగి ఉండి ఇప్పుడున్నటువంటి మోడర్న్ యుగంలో కాలానికి అనుగుణంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. విశాఖ నక్షత్ర జాతకులు చాలా వరకు చిన్న చిన్న జీవితంలో స్ట్రగుల్ ఎదుర్కొన్నప్పుడు కూడా వారి యొక్క జ్ఞానం, విజ్ఞానం, తెలివితేటలతో జీవితంలో కంపల్సరిగా పైకి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తులారాశి వారికి శని మహాదశ టర్నింగ్ తీసుకోవడం జరుగుతుంది. మరి చిత్తా వాళ్ళకి 4వ దశగా, స్వాతికి 3గా, విశాఖకి 2గా వస్తుంది. కాబట్టి ఏదైనా శని మహాదశ అయిపోయిన తర్వాత ఈ తులారాశిలో జన్మించిన వారికి భాగ్యోదయం జరుగుతుంది. బట్ శనిగ్రహ అనుగ్రహం కోసం ఈ రాశివారు నిడారంబరంగా ఉండడం, బ్లాక్ కలర్ వస్తువులు, బ్లాక్ కలర్ వాహనం వాడటం వల్ల, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల, ఆదివారం నియమంగా ఉండడం వల్ల, అలాగే మరి అలాగే వీళ్ళు జాతి నీలాన్ని ధరించడం వల్ల, సప్తమికి రుద్రాక్ష ధరించడం వల్ల జీవితంలో అదృష్టయోగం పొందే అవకాశం ఉంది. స్వస్తి.